మొబైల్ షాప్ అండి. ఎలా ఉందంటారు మన రేవంత్ రెడ్డి గారి పాలన మరి తెలంగాణలో? ప్రజెంట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. నెక్స్ట్ 5 years తర్వాత ఏమైతే చూద్దాం. ఓకే, ఇంకా 4 years ఉంది చూస్తా అంటారు. చూడాలి కదా, ఇప్పుడే కదా, 1 year కూడా కాలేదు కదా, అట్లా అని. అంటే ఏడాదిలో మన తెలంగాణ రాష్ట్రం ఎంతవరకు అభివృద్ధి చెందిందంటారు? ప్రజెంట్ అయితే హైడ్రా వచ్చి కొంచెం పబ్లిక్ ప్రాబ్లం ఉంది. దాన్ని బట్టి ఆలోచించాలి ఇక రేవంత్ రెడ్డి గారు కూడా. అట్లా ఇంతకుముందు కేసీఆర్ గారిది ఎలా ఉండే పాలన 9 సంవత్సరాలు? కేసీఆర్ది అంటే అంత మాకేం లేదు, పాజిటివ్ థింగ్స్ ఉండే. రేవంత్ రెడ్డిది అంటే కొన్ని నెగిటివ్ థింగ్స్ ఉంటాయి కాబట్టి ఆలోచించి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. థ్యాంక్స్ అన్న. ఇప్పుడు ఎందుకంటే పేదవాళ్ళు లోన్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, అన్నీ కూల కొట్టేసారు, వాళ్ళందరూ రోడ్లో పాలయ్యారు కదా. మీరు కూడా చూసి ఉంటారు టీవీలో, న్యూస్లో. దాన్ని బట్టి ఆలోచించి చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఏంటంటారా? ఇబ్బంది ఉంటుంది కదా, ఇప్పుడు మీరు కూడా న్యూస్లలో చూసారు కదా, రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారు. ఇబ్బంది ఉంటేనే కదా ఏడుస్తారు. అట్లా. థ్యాంక్స్ అండి. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సుబాని అండి. ఏం చేస్తుంటారు సార్? మొబైల్ షాప్ అండి. ఎలా ఉందంటారు మన రేవంత్ రెడ్డి గారి పాలన చేసుకుంటే ఏడాది గడిచిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన కొత్త సీఎం, ప్రజెంట్ కొంచెం టైం పట్టిద్ది. నాకు తెలిసినంత వరకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం పట్టిద్ది. మేబీ బెస్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఆయన చేయొచ్చు, ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి. అయితే ఇంకోటి ఏంటంటే మూసీ పరివారంలో ఉన్న వాళ్ళైతే అది పెట్టుకోవడం చాలా ఆయనకి ఇబ్బంది అయితే అనుకుంటున్నాను. అది ఒకటి కొంచెం డైవర్ట్ చేసి వేరే విధంగా చేస్తుంటే బాగుండేది. కానీ మూసీ ప్రజలు ఈ హైడ్రా ఇది కొంచెం లేకుండా చేసుకుంటే మంచిది, ప్రజలందరికీ మంచి బాగుపడతారు, అసారికి కూడా వాల్యూ ఉంటుంది. సో నా అభిప్రాయం అయితే ఆయన గురించి అదొకటే, మిగతా అయితే ఏం లేదు. పాలన అంటే ఇంకా నడుస్తూనే ఉంటుంది, అది కంటిన్యూ అంతే. ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలలో? కేసీఆర్ గారు ఏంటంటే ఆయన ఒక అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. ఆయనకి అన్నీ తెలుసు, ఏ టు జెడ్ ఏంటంటే ఎలా చేయాలి, ఏం చేయాలి అని. ప్రజలు ఆయన్ని ఎందుకు నమ్మలేదో మరి, ఆయన చేసిన పనులకి అది ఆయనకే తెలియాలి, ప్రజలకి తెలియాలి. కానీ నాకు తెలిసినంత వరకు 99% మన కేసీఆర్ గారు సూపర్ చేసిన ప్రతిదైనా. మన ఎల్బీనగర్లో ఫ్లైఓవర్లు కానీ ఏదైనా సరే ఏ టు జెడ్ రానికి కారణం సిటీని చాలా బాగా డెవలప్ చేశారు. కానీ మన ఊర్లలో చేయలేదని చెప్పి ఒక టాక్ వల్లే ఆయన ఓడిపోయారని చెప్పి వింటున్నా. కానీ కేసీఆర్ గారిది మన తెలంగాణ పార్టీ అయితే 100%కి 100% అన్ని సీట్లు వచ్చినాయి. ఈ ఊర్లలో ఒక కొంచెం ఇబ్బంది పడేసరికి ఆయనకి రాలేదు. మరి ఆయన కూడా ఈసారి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏమైనా హామీలు ఉంటే కంపల్సరీ ఆ ఊర్లలో మన ఏ అయితే సిటీ కాకుండా అవుట్స్ ఉంటాయి వాళ్ళందరికీ ఒకసారి మంచిగా చేస్తుంటే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కేసీఆర్ గారు ఇంకోసారి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు శ్రీరామ్ నగర్. ఏం చేస్తుంటారు సార్? ఇదే రైతు పని చేస్తున్నాం సార్. అవును సార్. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏడాది దాటింది కదా, మరి ఎలా ఉందంటారు రైతులకి? ఏం సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలన్నీ చేస్తున్నాడు. ఎండు ఇస్తానని ఎండు లేవు, బాలలు లేవు, గొల్లరు లేవు. ఆయనకి ఓట్లు వేసాం కానీ అన్ని ఇస్తాను, ఓట్లు వేస్తాను, ఇవన్నీ ఇస్తానే ఓట్లు వేసాం మేము. లేకపోతే కేసీఆర్ ఏమో మాదిగోళ్ళకి ఏం చేయలేడు, ఎస్సీలకు గౌన్లకు చేసిండు, ఎవరికి చేసిండు, గోళ్ళకి చేసిండు, గోళ్ళు ఇప్పించిండు, గౌన్లకు ఇదిలకు వాళ్ళకి ఇచ్చిండు. మా ఎస్సీలకు లంబడోళ్ళకి ఏమి ఇవ్వలేడు. ఇక మేము అందుకోసం ఈ ప్రభుత్వం వేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డికి కావాలని మేము వేసాం సార్. ఇక అంతే. ఇక ఎందుకంటే ఇండ్లు ఇస్తే మళ్ళీ ఆయన్నే గెలుస్తాడు. ఇండ్లు 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, ఆ 2 లక్షలు లేవు, ఏవి లేవు. ఇక పింఛని 4,000 ఇస్తున్నాడు. ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది, అవే 2,000 వస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ ఎవరైనా చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చిండు, ఇప్పుడు 5 లక్షలు ఏం లేవు. ఇప్పుడు 2 చచ్చిపోయారు మా ఊళ్ళో. మొన్న ఆమె చచ్చిపోయింది, నిన్న ఆమె చచ్చిపోయింది. ఏం లేవు సార్. ఇప్పుడు వీళ్ళకు రైతు బంధు లేదు, ఏం లేదు. భూమి ఉన్నది 5 గుంటలు, 5 గుంటలు, 6 గుంటలు. ఇక అట్లా మాకేం ఆమ్దాని లేదు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మంచిగా గెలిచి మంచిగా చేస్తే మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఆయననే గెలుస్తాడు. ఇక ఇప్పుడు ఈ అన్ని హామీలు ఇవ్వకపోయిందంటే మళ్ళీ ఆయన ఏమి ఇట్లా కూడా ఒక వార్డు నెంబర్ కూడా గెలవాడు. ఏడో పోయినా కానీ ఒక వార్డు నెంబర్ కూడా గెలవాడు. రేవంత్ రెడ్డి సార్ మంచిగా ఇవన్నీ చేస్తే ఆయనే గెలుస్తాడు. ఏమి ఇవ్వకపోతే ఆయన అసలు ఇక ఒక వార్డు నెంబర్ కూడా గెలవనియరు. జనాలకు ఎందుకు వచ్చిందంటే ఈయన మంచి పని చేస్తాడు, చాలా మంచిగా అంట అని అనుకున్నారు. కేసీఆర్ ఏమో మంది భూములు గుంజుకుంటూ ఇక అన్నీ ఆయనకి వేయలేరు.
ఇక అందుకోసం ఈ ఒక్కసారి నాకు రేవంత్ రెడ్డికి వేస్తే మంచిగా ఉంటుందని వేసినాం సార్ మేము ఓట్లు. ఇక అంతే, ఇక ఆయననేమి చేసింది మేము అంటలేము. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సార్ మంచిగా చేస్తే ఏం టెన్షన్ ఏం లేదు మాకు కూడా. రేవంత్ రెడ్డి సార్ ఇండ్లు ఇస్తే మాకు మంచిగానే. ఇప్పుడు నాకు 5 మంది కూతుళ్ళు సార్, 5 మంది కూతుళ్ళు ఉన్నారు. ఇప్పుడు అల్లుడు వస్తే జాగలేదు, ఎవడొస్తే జాగలేరు. నాకు ఓ రేకులీలు ఉన్నది చిన్నది, బుడ్డ 4 రూమ్లు ఉన్నాయి, 5 మంది బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు 5 మంది బిడ్డలు, నా కొడుకులు లేరు, 5 మంది బిడ్డలే. ఇక 2 పెళ్ళిళ్ళు చేసి ఇంకా 3 పిల్లలు ఉన్నారు. ఇక ఈ 2-3 గుంటలు ఉన్నది. ఇక 2-3 గుంటలు అన్నీ చేస్తే ఇప్పుడు రేట్లు లేవు. ఇక మా బతుకులు ఇక వీటి మీద ఉన్నది సార్. ఇక మేము చేస్తేనే మా బతుకు తెరువు అవుతుంది. ఇక ఈ కూర అమ్ముకుంటేనే మా బతుకు తెరువు, లేకపోతే ఏం లేదు ఇక మాకు. ఇక ఈ పచ్చకూరలు అమ్ముకొని ఇక మేము మండికి పోతే ఇక ఇవి రేటు పోతాయి, లేకపోతేనేమో ఉత్తర పోసి రావాలి మేము. అంతే, ఏం టెన్షన్ ఏం లేదు. ఇక అదే బాధలు. ఇక మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏం ఇస్తలేరు సార్. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం ఇస్తలేరు, మాకు ఏం చేస్తలేరు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ ఇస్తామన్నారు కదా సార్. ఇవన్నీ చేస్తే రేవంత్ రెడ్డి సార్ ఇవన్నీ ఇచ్చిన హామీలు, చెప్పిన హామీలు కరెక్ట్ ఇస్తే మళ్ళా 10 ఏళ్ళు మళ్ళీ పరిపాలిస్తాడు సార్. థ్యాంక్ యూ సార్. మంచిది సార్. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మీ పేరు మేడం? సునీత సార్ నా పేరు. ఏం చేస్తుంటారమ్మా? కూలి పని చేస్తుంటాం సార్. కూలి పని చేస్తుంటారు. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? ఏడాది గడిచిపోయింది కదా. పర్లేదు, బాగానే ఉంది, కానీ చెప్పినవి ఏం చెయ్యట్లేడు కదా సార్. ఆడపిల్లలకి పింఛన్లు ఇస్తా అన్నాడు, ఆ గృహిణులకు కూడా పింఛన్లు ఇస్తా అన్నాడు. మరి ఏవీ లేవు, గృహిణులకు పింఛన్లు లేవు, ఆడపిల్లల పింఛన్లు పెంచుతాన్నాడు, అవి కూడా లేవు. పెంచమనండి, పెంచితే మేము రేవంత్ రెడ్డికే వేస్తాం. ఎందుకంటే యూత్ మనిషి, ఒక వయసు మనిషి కాబట్టి అన్ని పనులు ఆయన మంచిగా సక్రమంగా చేస్తాడని ఓట్లు వేసినాం సార్. ఇప్పుడు ఆయన ఏమీ వేయట్లేడు. చేస్తాడన్న ఆశతోనే ఉన్నాం. చేయమనండి సార్. మాకు ఇండ్లు కూడా లేవు సార్, ఇండ్లు కూడా ఇవ్వాలి. రేవంత్ అన్న మంచి ఆయన, రేవంత్ అన్న మంచిగా ప్రభుత్వాన్ని పాలించి, అంటే ఆయనకు ఇప్పటివరకు ఆయననే చేస్తున్నాడు. ఇంతకుముందు ఇచ్చిన ఆయనకి ఏమి ఇవ్వలేడు కాబట్టి ఇప్పుడు ఆలోచిస్తున్నాడేమో, కానీ ఇప్పుడు అన్నీ చేస్తున్నాడు, ఒక్కొక్క పని చేస్తున్నాడు. ఇంకా అట్లనే బాగా చేయమని చెప్పండి సార్. చెప్తే ఆయన చేస్తే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఆయననే ప్రభుత్వాన్ని పాలిస్తాడు. అయితే మరి ఇప్పటి వరకు ఎలా ఉందంటారు అభివృద్ధి చేసుకుంటారు మీ ఊర్లో కానీ ఈ చేవెళ్ళిలో కానీ ఎలా ఉందంటారు? బాగానే ఉంది సార్. ఇప్పటికైతే ఆడపిల్లలకి ఉచిత బస్ ప్రయాణం ఇచ్చిండు. మళ్ళీనేమో కరెంటు తక్కువ చేస్తున్నాడు, కరెంటు 0 బిల్ ఇచ్చిండు. మళ్ళీ గ్యాస్ కూడా పెంచిండు. పర్లేదు, బాగానే చేసిండు. ఇంకా కొన్ని చేయాలి, చేస్తాడు ఖచ్చితంగా. అన్న వచ్చేసారి కూడా అన్ననే వస్తాడని చేస్తున్నాం సార్, అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా అన్న చేస్తాడు. సరే, థ్యాంక్ యూ మేడం. ఓకే. ముందు కేసీఆర్ ఉన్నప్పుడు మా ప్రజలకి లోన్ ఇప్పుడు ఏమంటారు, రైతు బంధు అట్లా చాలా హెల్పింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ సార్ వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళకి హెల్పింగ్ అనేది లేదు అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా వీళ్ళకి రైతుల కోసం కూడా కొంచెం ఇంకా వాళ్ళకి రైతు బంధుకు దానికి దీనికి అవన్నీ ముందు ఎట్లా కంటిన్యూ అయినావో ఇప్పుడు ఇంకా అట్లానే చేస్తే బాగుంటుంది రైతులకి. వాళ్ళకు కూడా కొంచెం ముఖ్యమంత్రి కూడా ఇట్లా అందిస్తున్నారు సహాయం అన్నట్టు కూడా వాళ్ళకు కూడా ఉంటుంది అన్నట్టు. మళ్ళీ స్కూళ్ళల్లో కూడా పిల్లలకి ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంకా పిల్లల కోసం కూడా ఇంకా డెవలప్ చేయాలి బాగా. ఇంకా అంతే, ఇంకా నేను ఏం మాట్లాడదలుచుకున్నాను. ఇంతమంది కేసీఆర్ గారిది ఎలా ఉంటుండే 9 సంవత్సరాల పాలన? ఆ సార్ ఉన్నప్పుడు కొంచెం బాగానే ఉండే సార్. ఇప్పుడు ఏమంటారు, రైతుల విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ విలేజ్లలో కూడా నా విషయంలో అయితే బాగానే అనిపించింది. ఇప్పుడు ఇంకా ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొంచెం అంత మంచిగా అనిపిస్తలేదు. ఆయన కూడా ఇంకా కేసీఆర్ చేసినట్టుగా ఆయన ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అట్లానే ప్రజలకి. థ్యాంక్స్ మేడం. సరే, ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? గార్లపాటి చెన్నయ్య. ఏం చేస్తుంటారు? నేను నాది రైస్ షాపు. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది? ఈ సంవత్సరం గడిచిపోయింది కదా. ఇక అంతే, ఇక మామూలుగానే ఒకటి చేస్తారు ఒకటి చేయరు, అది ఉన్నదేనే మార్కెట్లో. ఇప్పుడు గ్యాస్ అన్నారు, గ్యాస్ వస్తలేదు, కరెంట్ బిల్ వస్తుంది, బస్సు ఫ్రీ పెట్టిండు, ఏం పథకాలు ఏం చేస్తుండు గంతే. ఒకళ్ళకి పడుతున్నాయి, ఒకటికి పడతలేవు. అది మా పక్కింట్లో గ్యాస్ ఫ్రీ వస్తుంది, మాకు వస్తలేదు. దిల్సునగరే పిఎన్టీ కాలనీ చౌరస్తా రైస్ షాప్, సాయి బాలాజీ రైస్ షాప్. ఏమంతా ఏం లేదు, అప్పటంత లేదు. మళ్ళీ కేసీఆర్ చేసినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత ఏం లేదు. అది చేస్తాడు, ఇక ఇప్పుడు చేస్తాడో తెలియదు. ఇక ఇందిరా మిల్ అంటాడు, మేము ఎన్నోసార్లు పెట్టినాం, ఇంతవరకు ఒక్కసారి కూడా లేదు. కేసీఆర్ రాలే, రాజశేఖర్ రెడ్డి ఇవ్వలే, ఎవ్వరు ఇవ్వలే.
ఎప్పుడు అప్లై చేస్తారు, ఫోటోలు అంటారు, జిరాక్స్లు అంటారు, ఇవన్నీ తీసుకుపోతారు. ఫోన్లు వచ్చినాయి, మొన్న వచ్చి ఇల్లు రాసుకపోయిల్లు, ఉన్నోళ్ళే రాసుకుంటుళ్ళు, లేనోళ్ళే లేవు ఇల్లు. ఇందిరా మిల్లులు కూడా దరఖాస్తు చేసి ఇందిరా మిల్లు కూడా చేసినాం, ఇంతవరకు రాలే. మొన్న 3 రోజుల కింద కూడా ఫోటో దింపుకొని పోయిల్లు. ఇంటి ఓనర్లకు వస్తున్నాయి, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, గరీబ్ వాళ్ళకి వస్తలేవు. అది అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తారేమో. 4 ఉంటే చేస్తాడో ఆయనే ఊడిపోతాడో తెలియదు. ఇంకెవరు వస్తే మళ్ళీ ఆయన పథకాలు అంటాడు. ఎవరు ఏం పథకాలు ఏం లేదు. ఉన్నవా ఓట్ల నాడే అన్నీ చెప్తారు. ఓట్లు అయిపోయినాక రాకుడు ఎవడో రాకాశ ఎవడో. ఇక్కడ ఉన్నటువంటి తెలిసిన ఎమ్మెల్యే గారు ఎవరు? ఇక ఎమ్మెల్యే ఇక్కడ ఎవరు ఉంటారో ఇక మనకు కూడా అంత ఐడియా తెలియదు. ఇక గంతే అన్న, ఏ ఎమ్మెల్యే దగ్గరకు పోయినా గంతే అన్న, ఉన్నంత వరకే అన్ని పథకాలు అంటారు, ఏవి ఇయ్యారన్న, వేస్ట్. ఇక ఇప్పుడు ఈ 5 నెలల్లో ఇప్పుడు ఒక సంవత్సరంలో 3 పథకాలు అయినాయి. ఇంకా 6 చేయాలంటే 5 ఏళ్ళు కాగానే ఎవరు గెలిచేది ఏం తెలియదు, మళ్ళీ ఆయన కొత్త పథకాలు పెడతారు అంతే. ఇక మరి గతంలో 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? అప్పుడు ఇక నీళ్ళ గురించి అదొకటి, కరెంట్ ఒకటి బాగానే పెట్టింది కదా, నీళ్ళది బాగా పర్వాలేదు. రైతు బంధు పర్వాలేదు. ఇప్పుడు ఈయన రైతు బంధులు వస్తలేవు, అన్నీ కట్ చేస్తుండ్రు. కొంతమందికి పడుతున్నాయి, పక్క వాళ్ళకి పడుతున్నాయి, మాకు పడతలేవు. అట్లా కష్టకాలాలు ఉన్నాయి అంతే. ఎవరు గెలిచినా ఏం లేదు, 4 ఏసులు పోతులు అంతే అంతే. మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటారా? ఇంకేమో సార్, ఇక మనకేం తెలుస్తుంది దానికి మనం అంతే. ఇక థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. చిన్న నుంచి పంట నష్టం లేదు మాకు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది, మాకు ఏ దానికి ఇబ్బంది ఉంది. ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు ఏ మంచిగా అనిపిస్తలేవు. ఇప్పుడు ఆ బస్ కిరాయిలు పెట్టిండని అంటుర్రు. ఆ బస్ కిరాయిలు ఏంది, కాలేజీ పిల్లలకు కూడా చాలా ఇబ్బంది ఉంది. బస్సులు కూడా సరిగ్గా ఇస్తలేరు, తక్కువ వస్తున్నాయి. పిల్లలు పొయ్యి కింద పడుతున్నారు, బస్సులు సరిగ్గా ఆపుతలేరు. మరి ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఏం లాభం ఉంది, ఏం చేస్తున్నాడు? మేము రైతులకు ఏదైనా ఫలితం చేయాలి కదా. పంట నష్టం ఇదివరకు లేదు. మేము ఇప్పుడు కొంతమందికి మాకు పంట నష్టం పైసలే, మందు సంచులు అందుతలేవు. పంట నష్టం పైసలు మాకు ఇప్పుడు రైతు బంధుది అది ఉంటుంది చూడు, ఇప్పుడు అది కూడా మాకు రాలేదు, మాపి కాలేవు పైసలు. మళ్ళీ అవి ఎప్పుడు మాపి అవుతాయి? కొంతమందికి అయినాయి, మాకు కాలేవు. మరి ఇవన్నీ ఎట్లా? గరీబ్ వాళ్ళకి చేయాలి కదా. మేము రైతులమే అడుగుతున్నాం, కానీ ఇప్పుడు దీని గురించి అయితే అడుగుతలేం కదా. మాకు రైతులకు ఇప్పుడు పైసలు వేస్తే మేము పంట పెట్టుకుంటాము వర్షాన్ని గురించి. ఆ పంటకు మాకు మందులు అందాలి, దానికి ఖర్చులు అందాలి, అన్నీ. ఇప్పుడు ట్రాక్టర్ కిరాయికి పైసలు అందాలి. మేమేం చేయాలి? ఇస్తున్నాడు అని వచ్చిండు రేవంత్ రెడ్డి. ఏం లాభం చేస్తుండు, ఏమిటికి చేస్తుండు? అంతే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రవీందర్ యాదవ్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉందంటారు? మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన దాటి 7 ఏడాది అయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, ఎట్లా వేసింది అట్నే ఉంటుంది. ఏడేసింది అనే ఉంటుంది. కొంతమందికి 5 నెలలు అవుతుంది, లేదు రుణమాకు. ఇక అంతే, ఇంకేముంటుంది చెప్తాం. మరి ఇక్కడ చూసుకుంటే ఈ ఊర్లో ఏమైనా డెవలప్మెంట్ జరిగిందంటారా? పడదాకా ఏం జరగలే, ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏమన్నా అంటే ఏమన్నా సహాయం అంటే చేస్తుంటారా? ఏం చేస్తలేదు సార్. ఎమ్మెల్యే ఇంకా పాయ అక్కనే ఆయన కూడా అందులోకి కాంగ్రెస్లకు. గతంలో 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? అది ఏం చేసినా అప్పుడైతే బాగానే చేసాం. ఇప్పుడు ఏం లేదు. ఏమేమి అంది కేసీఆర్ టైం? అన్నీ ఇచ్చారు, రైతు బంధు ఇచ్చారు, రుణమాఫీ చేశారు. ఇప్పుడైతే ఏం లేదు. ఎన్నిసార్లు జరిగింది రైతు రుణమాఫీ? మాకు ఫస్ట్ వచ్చినప్పుడు అయ్యింది, మళ్ళీ అప్పుడు తీసుకున్నాం, మళ్ళీ అట్నే ఉంది. మాది కాలేదు, కొంతమందికి అయినాయి, కొంతమంది కాలేదు. ఇప్పుడు రైతు బంధు అన్నాడు, ఇప్పటిదాకా ఏం లేదు. సన్నట్లకు బోనస్ అంటాడు, అది కూడా ఏం లేదు. అది ఎక్కడ ఇస్తున్నా ఏం కథ తెలియదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అందుతున్నాయి సార్? ఏం లేదు. కరెంటు 0 బిల్ అన్నారు, ఏం లేదు మాది. అది కూడా ఏం లేదు. కరెంట్ బిల్ ఒక్కటే 6 గ్యారెంటీలో ఉంది. అది గ్యాస్ అన్నాడు, ఇంకా చెప్పిండు బాగానే. ఇంకేముంది? ఇప్పుడైతే మాకైతే ఏం వస్తలు. సరే, థ్యాంక్స్. వీరాగూడ అన్న. ఏం చేస్తుంటారు? ప్రిపేర్ అవుతున్నాను గవర్నమెంట్ జాబ్స్కి. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? పర్లేదు. ఈ 1 ఇయర్లో అయితే జాబ్ క్యాలెండర్ అయినా కానీ, ఉద్యోగాలైనా కానీ అన్నీ గత ప్రభుత్వాన్ని చూసుకున్నట్టయితే గత ప్రభుత్వానికి ఇప్పటికి చాలా టైం ఉంది. ఒక నోటిఫికేషన్ వచ్చేసి కోర్టు కేసులు అని అవన్నీ ఇవన్నీ చాలా రోజులు బట్టి చాలా టైం పట్టేది, ఇయర్లుగా. ఈ నోటిఫికేషన్ అయితే అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి. కరెక్ట్గా ఉంది పరిపాలన అయితే మాకు. అంటే నోటిఫికేషన్ కరెక్ట్ టైంకి వస్తుంది, ఎట్లా చదవాలి ఏందనేది ఇచ్చిన ఎగ్జామ్ పెట్టినా ఎమ్మటే రిజల్ట్ కూడా ఎమ్మటే ఇచ్చేయడం జరుగుతుంది.
మరి కేసీఆర్ గవర్నమెంట్లో 2 సార్లు ఫెయిల్ అయింది కదా గ్రూప్స్. అదే ఈ టర్మ్ అనేది అట్లా జరగట్లేదు కదా, ఇప్పుడు మంచిగా జరుగుతుంది అంటున్నాం కదా. ఈ కోర్టు కేసులు అనేది ఎట్లాంటివి అనేది లేదు, నోటిఫికేషన్ వచ్చిందంటే అట్లా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గ్రూప్ 1 కూడా 2 సార్లు పేపర్ లీకేజ్ అట్లా జరిగింది, గ్రూప్ 1 కూడా. ఇప్పుడు అటువంటిది అయితే ఏం జరగలేదు, మంచిగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? పరిపాలన మంచిగానే ఉంది, రైతులకైనా దానికైనా ఆ విధంగా చూసుకుంటే విద్యార్థులకైతే న్యాయం జరగలేదు, స్టూడెంట్స్కి అయితే. ఈ పరిపాలన అయితే రైతులకైనా దానికైనా అన్ని విధాలకైతే మంచిగానే ఉంది. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందంటారా రాష్ట్రంలో? జరుగుతూనే ఉంది అభివృద్ధి, హైడ్రా పరంగా అన్ని విధాలుగా అది మంచి పద్ధతే, మంచిగానే ఉంది, మంచిగానే జరుగుతుంది. హైడ్రా గురించి ఏం చెప్తారా? అంటే ఇప్పుడు అది అంటే హైడ్రా అంటే అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళు అయితే చేయడం అనేది కరెక్టే, అదైతే మంచిగానే ఉంది, మంచి పద్ధతే. థ్యాంక్ యూ సార్. మంచిగా చేస్తలేడు, బెంకులు మాఫీ కాలేవు, అంత ఆగమాగమైంది బిడ్డ. మాకు 4,000 ఇస్తాను, అయ్యే 2,000 వస్తున్నాయి. ఆడే మంచి చేసాడు కేసీఆర్, ఇప్పుడు ముందుగా చేస్తాడు అవి కాదు, అవి కూడా వాడుకుంటాయి మోరి పైసలు కూడా. న్యాయమేనా? ఇది న్యాయమేనా? అయ్యానా వాడాలిగా. ఎంతమంది దీవిస్తున్నాయి, దీవిచ్చి ఇట్లా పెడుతుంది దీపం అంతా ఇక చాలిపో. పంటలకు పైసలు వస్తుండే ఏది లేదు, అన్ని మా పైన మళ్ళీ లేచి కూర్చున్నాయి. కరెంటు బిల్లు అన్నీ వస్తున్నాయి. మరి ఎట్లా బతకాలి మరి వ్యవసాయం చేసేవాడు? అప్పుడు అప్పుడన్నా ఏముండే, ఇప్పుడు ఈయన వచ్చేసరికి ఏమీ లేదు. మరి ఎట్లా మంచిగా అయితే చెప్పు మరి చెప్పు మనం. అది ఇంటికి వయసాలకు 2,500 ఇస్తామని, అవి ఎక్కడ ఆయన పెద్ద మనుషులకు 4,000 ఇస్తామన్నారు, అవి కూడా లేవు. పింఛన్ బిడ్డ శాతగానోడు అందరూ 2,000 ఇస్తున్నాడు. ఎందుకు వస్తారు మరి అట్లా? మరి ఎట్లా బతారు? వ్యవసాయం ఏమో అమ్మబోతున్నాం, అడవి కొనబోతున్నామో కొరువు అన్నట్టు ఉంది. ఏమి ఏది పోయినా దున్నపోతే 2,000 పెట్టాలి ట్రాక్టర్లకు, ఎడ్లు తినబోతే లక్షలు. మరి రైతు బంధు ఎందుకు వేస్తలేడు అడుగు. నమస్తే తాత, మీ పేరు? లింగయ్య. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు మన ఏడాది పాలన గడిచిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంది, మాకు రైతు బంధు లేదు, మాకు పింఛన్లు ఎక్కువ చేస్తున్నాడు, అదే లేదు, అన్నీ కలిపేసిండు. ఇంకేంది ముసలాళ్ళకు మరీ ఘోరం ఉన్నది. కొడుకులు గంజి పోస్తలేరు, కోడళ్ళు గంజి పోస్తలేరు, ఎడదీర్చాలి. మందు సత్వమా చెప్పుండి రేవంత్ రెడ్డికి, ఇంతమంది పంపిస్తే ముసలి అంతా వస్తారంట. అభినయం గంతేనాయన, ఉన్నది 2 ఎకరాల భూమి, మాకు శాత కాకపోయా, కొడుకులు గంజి పోయకపోయా, ఏం చేస్తాం మేము? 4,000 ఇస్తున్నాడు నెలకు, ఏది లేదు, ఇంతవరకు లేదు. రైతు బంధు చేస్తున్నాడు, అది కూడా లేదు. తినడానికి తిండి కూడా కొడుకులు పెడతలేరు, కోడళ్ళు పెడతలేరు. మా శాతగా కూడా అయిపోయింది మా ప్రాణాలు, ఇక చచ్చిపోయేటట్టే ఉన్నది. అప్పుడు ఆయన ఎవరు కేసీఆర్ ఉన్నప్పుడు సూదులు ఇచ్చి దగ్గరికి తెచ్చిండు, ఈయన కూడా సూదులు ఇచ్చి దగ్గరికి తెస్తే కథం పీడ వదిలిపోతుంది. జీవితం అంతే సార్, ఏం చేసింది ఏం లేదు, అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే మేడం, మీ పేరు? మాధవి నా పేరు. ఏం చేస్తారమ్మా? వ్యవసాయం పని. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటే రేవంత్ రెడ్డి గారి టైంలో? మేము వ్యవసాయం పనే వేసుకుంటాం అంతే, వ్యవసాయం పనే వేసుకుంటాం అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి సంవత్సరం దాటింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు లేదు. గతంలో కేసీఆర్ గారిది ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? కేసీఆర్ కేసీఆర్ వస్తలేడు, ఎవరు వస్తలేరు, చేస్తలేరు, ఎవరు వస్తలేరు, ఎవరు వస్తలేరు. ఏం అందలేవు మాకు, రైతు బంధు రైతులను ఏ లేదు. ఏ ఊరు మీది? ఇక్కడనేనా? మా సురంగల్. సురంగల్ మాది అట్లా. ఇప్పుడు 6 గ్యారెంటీలు అందుతున్నాయి అంటారు మీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ? ఆధార్ కార్డులా 6 గ్యారెంటీలు, బస్సు ఉచిత ప్రయాణం, కరెంటు బిల్లు, గ్యాస్. కరెంటు బిల్లు అయితే ఇప్పుడు ఫ్రీ ఉంది, ఏమంటారు గ్యాస్ అంతే. బస్సు ఇంటగా ఫ్రీ ఉంది. ఇంకేం కావాలంటారు? ఇంకేం కావాలన్నా నేను అంతేనా? నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీకాంత్. ఏం చేస్తుంటారు సార్? నేనా జాబ్ చేస్తాను.
ఎలా ఉందంటారు ఇప్పుడు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలన గడిచిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందండి. కొంచెం స్ట్రిక్ట్గానే ఉంది. అంటే పోలీసులు దాన్ని బట్టి రాజకీయాన్ని బట్టి పర్లేదు, బాగానే నడుస్తుంది. బాగానే ఉంది. రాజకీయం బాగానే ఉంది. ఆయన చెప్పిన పనులన్నీ లేట్ అయినా సరే కానీ ఒక్కొక్కటి అన్నీ నెరవేరుస్తుండు. ఒకటి బస్సు అయినా సరే, ఇంకోటి గృహజ్యోతి అయినా సరే, రీసెంట్గా మళ్ళీ ఈ ఇండ్ల కోసం అని చెప్పి డబుల్ బెడ్రూమ్ రూమ్స్ అని అది కూడా రిలీజ్ చేసింది కదా, అదని. మళ్ళా ఇంకేదో ఉంది కదా, 2 lakhs రుణమాఫీ అని. చెప్పిన పనులన్నీ జరుగుతున్నాయి. కొంచెం లేట్ అయినా సరే కానీ పనులు అనేది జరుగుతున్నాయి. అట్లా రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది అనిపిస్తుంది. ఇంకా 4 years అనేది పెండింగ్ ఉంది కదా, ఇంకా ఆయన పాలనలో ఇంకేమైనా బెటర్గా చేస్తాడేమో అనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.